ఓ ఏం పేరు? సోనాలి. బిందె సత్య బిందె సొంటలు ఎత్తావా? మనకే ఉన్నాయి కదా 2 బిందెలు ఇట్రా. ఏ కంగ్రాట్స్, నువ్వు తల్లి కాబోతుంది. కాలు చాలిందండి. నువ్వు జాగ్రత్త, నాకు తెలుసు కదా. సార్ మీ ఆవిడ చూస్తుంటే నాకు ఒక కవిత గుర్తుకొస్తుంది. కవిత? Yes. చెప్పు. నీ అడుగులో నా అడుగు, అబ్బా, నీ కోసం తెచ్చా గొడుగు, ఓహో, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. అడుగు ఇదేం కవితరా? ఇంటికి ఏం చేస్తావు? నేనండి, మనకు 10 మంది పనులు ఉన్నారు, మొత్తం వాళ్ళే చేస్తారు. 10 మంది పనులు. Yes. ఇంట్లో బట్టలు ఉతకడం, పనులే, సామాన్లు కడగడం, పనులు, ఆవిడతో కాపురం. పనులు. లేదైతే సార్ మీతో నాకు ఎందుకులే కానీ ఇంటికి ఎక్కడికి వెళ్తాను? పెళ్లి చూపులకి. గుడ్ న్యూస్, ఇంత లేట్ చదువుతావా? ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మీ అత్త మామూలు కట్టిన కింద చిన్నది ఇస్తానంటే పెద్దది అడుగు. అంటే ఐ మీన్ బైక్ ఇస్తానంటే కార్ అడుగు, ఇల్లు ఇస్తానంటే 10 ఎకరాల పొలం అడుగు. వాళ్ళ పిల్లలు ఎత్తానంటే వాళ్ళ అమ్మని అడుగు. సార్ ఇందా నుంచి గమనిస్తున్నా, మీ ఆవిడ జుట్టు ఏంటంటే తలతల్లాడిపోతుంది, ఏం రాస్తుంది? చెప్పుకో, ఇక్కడ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విన్నాను. జుట్టు సమస్య ఉన్న వాళ్ళందరికీ బెస్ట్ రెసిపీ అన్నమాట. నేను ఉదయాన్నే లేచి కొబ్బరి నూనెతో మర్దన చేస్తా, మధ్యాహ్నానికి షాంపూ కండిషనర్ తో స్నానం చేస్తా, మరి రాత్రికి విగ్గు తీసి గోడకు పెట్టేస్తా. అది విగ్గా? అదే అర్థమైందా? అర్థమైంది సార్. అందుకే ఎక్కడికి? కొంచెం అడ్రస్ చెప్పండి. అత్తగారి ఇల్లు ఇసుక తోట. అలాంటి ఎవరికి తెలుస్తుందిరా? ఏమంటే ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? చార్మినార్, హైదరాబాద్. ఇన్ని తెలిసిన వాళ్ళు మా అత్తగారి ఇల్లు తెలియదా? చార్మినార్కి ఆర్కే బీచ్కి రోజుకి 2000 మంది వస్తారు. ఎంత దగ్గర? నాకు తెలుసండి. చీచి, నేను ఎందుకు అంటానండి? సార్ తెలుసు అంటాను కదా, కొంచెం పంపించండి సార్. మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి వాడిని కాదండి బాబు. అలాంటిదే పోయిన సంవత్సరాలకి వెళ్ళి ఇప్పుడు వచ్చింది. సరే కానివ్వండి, ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంతమంది పెద్దల సమక్షంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నేను ఈ స్టేజ్ దగ్గరికి రాగానే ఒక అతన్ని చూసి మనసు పడ్డాను. మర్చిపోలేదు. ఎవడు వెళ్ళిపోవాలి? ఎవడు అందగాడు? అతను మహేష్ బాబు లాంటి కలర్, మహేష్ బాబు లాంటి కలర్, అల్లు అర్జున్ లాంటి స్టైల్. అసలు ఆల్ హీరోస్ ని మిక్స్ చేస్తే ఆ అందగాడు ఆయన. ఎవరెవరు చూపించిన మీరందరూ కుళ్ళుకోకూడదు, నేను వెళ్ళి చేయిస్తా. ఓకేనా? ఎందుకు లాగేస్తాడు చూసుకో.